ఈ లోకంలో తల్లిదండ్రులే గొప్పవాళ్లు. మరి అంతటి గొప్పవాళ్లని వదిలి నీకోసం వచ్చిన నీ భార్య ఇంకా ఎంతటి గొప్పదో ఆలోచించావా? గోదావరి తీరాన ఉన్న చిన్న పల్లెటూరిలో కార్తీక్ ఎదుగుదల మొదలైంది. కార్తీక్ తండ్రి రాఘవయ్యగారు ఒక సామాన్య రైతు, తల్లి పార్వతమ్మ గృహిణి. వారిద్దరికీ కార్తీక్ అంటే కేవలం కొడుకు మాత్రమే కాదు, తమ జీవితకాల శ్రమకు దక్కిన ప్రతిఫలం. రాఘవయ్యగారు తన చిరిగిన బట్టలను పట్టించుకోకుండా కార్తీక్ స్కూల్ ఫీజుల కోసం ఎండనక వాననక పొలంలో శ్రమించేవారు. మన కష్టం మనతోనే పోవాలి రాఘవయ్య, మన కొడుకు మాత్రం పట్నంలో పెద్ద దొరలా ఉండాలి అనే పార్వతమ్మ మాటలే ఆ దంపతులకు బలం. కార్తీక్ కూడా తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగాడు. సెలవుల్లో అందరూ ఆడుకోడానికి వెళితే తను మాత్రం తండ్రికి సాయంగా పొలానికి వెళ్లేవాడు. రాత్రిపూట కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకుంటుంటే పార్వతమ్మ విసనకర్రతో విసురుతూ జోలపాటలాంటి పాఠాలు చెప్పేది. కార్తీక్ మనసులో ఒకటే గట్టి నమ్మకం ఉండేది, ఈ లోకంలో దేవుడనేవాడుంటే అది నా తల్లిదండ్రులే. ఆ గౌరవం, ఆ భక్తితోనే అతను కష్టపడి చదివి హైదరాబాదులో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అతని ప్రతి విజయం వెనుక తల్లి కన్నీరు, తండ్రి చెమట చుక్క ఉన్నాయని అతను ఎప్పుడూ మర్చిపోలేదు. కాలం కదులుతోంది. కార్తీక్ స్థిరపడటంతో ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చింది. అలా పరిచయమైందే స్నేహ. స్నేహది కూడా పచ్చని పల్లెటూరే, కాని ఆమె అల్లారుముద్దుగా పెరిగిన అమ్మాయి. పెళ్లిచూపుల రోజు పెరట్లో ఉన్న జామచెట్టు కింద కార్తీక్ స్నేహ మొదటిసారి మాట్లాడుకున్నారు. కార్తీక్ తన తల్లిదండ్రుల గురించి గొప్పగా చెబుతుంటే స్నేహ కళ్లలో మెరుపు కనిపించింది. కాని లోలోపల ఒక చిన్న భయం ఆమెను నీడలా వెంటాడుతోంది. పెళ్లయ్యాక నేనివన్నీ వదిలి వెళ్ళిపోవాలా? నా గది, నా స్నేహితులు, నన్ను ప్రాణంగా చూసుకునే నా అమ్మానాన్నలు అందరూ ఇక్కడే ఉండిపోతారు, నేను మాత్రం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. కార్తీక్ అడిగాడు, ఏంటి స్నేహ, ఏదో ఆలోచిస్తున్నావ్? స్నేహ నవ్వి, ఏం లేదు, కొత్త జీవితం గురించి చిన్న భయం అంతే అంది. ఆ భయం వెనుక తను చెయ్యపోతున్న అతి పెద్ద త్యాగం ఉందన్న విషయం ఆ క్షణాన కార్తీక్ గమనించలేదు. మంగళవాయిద్యాలు, బంధుమిత్రుల కోలాహలం మధ్య కార్తీక్ స్నేహ ఒక్కటయ్యారు. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు స్నేహ గుండె వేగంగా కొట్టుకుంది. అది కేవలం ఒక పెళ్లి కాదు, ఒక అమ్మాయి తన అస్తిత్వాన్ని మార్చుకునే ప్రక్రియ. అప్పగింతల సమయం రానే వచ్చింది. స్నేహ తండ్రి కార్తీక్ చేతులు పట్టుకుని, బాబూ, మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నాను, తను చిన్న తప్పు చేసినా సర్దుకుపోండి అని కన్నీళ్లు పెట్టుకున్నారు. స్నేహ తల్లిని హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఊరంతా మూగబోయింది. తన సొంత ఇంటి గడప దాటి అత్తగారి కారు ఎక్కుతున్నప్పుడు స్నేహ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. తన బాల్యం, తన అనురాగాలన్నీ ఆ గడప వెనుకే ఉండిపోయాయి. కార్తీక్ ఆమె భుజంపై చెయ్యి వేసి ఓదార్చాడు కాని ఆమె మనసులో జరుగుతున్న యుద్ధం అతనికి అర్థం కాలేదు. హైదరాబాదులోని కార్తీక్ ఇంటికి స్నేహ చేరుకుంది. అక్కడన్నీ కొత్తే. వంటగదిలోని సామాన్ల నుండి బెడ్రూం రంగు వరకు ఏదీ ఆమెకు అలవాటులేదు. అత్తగారి పార్వతమ్మగారు ఎంతో ప్రేమగా చూసుకున్నా స్నేహకు ఎక్కడో ఒక తెలియని సంకోచం. అత్తగారింట్లో ఏ వస్తువు ఎక్కడుందో అడగాలన్నా భయం. పొరపాటున ఏదైనా పగిలిపోతే ఏమనుకుంటారో అన్న ఆందోళన. ప్రతి పనిలోనూ పర్ఫెక్ట్గా ఉండాలని ఆమె పడే తపన వర్ణనాతీతం. రాత్రిపూట కార్తీక్ నిద్రపోయాక మెల్లగా ఫోన్ తీసుకొని తన ఇంటి ఫోటోలు చూసుకుంటూ తలగడలో మొహం దాచుకుని ఏడవటం ఆమెకు దినచర్యగా మారింది. కొత్త వ్యక్తుల మధ్య గుర్తింపు తెచ్చుకోవడానికి ఒక స్త్రీ చేసే పోరాటం ఆ ఇంట్లో ఎవరికీ కనిపించలేదు. కొన్ని రోజులు గడిచాయి. కార్తీక్ ఆఫీసు నుండి అలసిపోయి రాగానే పార్వతమ్మగారు ఎదురు వెళ్లి మంచినీళ్లు ఇచ్చి, నా కొడుకు ముఖం వాడిపోయిందిరా అని ప్రేమగా విసనకర్రతో విసురుతుంది. స్నేహ లోపల కాఫీ కలిపి తీసుకువస్తుంది. కార్తీక్ తల్లి పక్కన కూర్చుని ఆఫీసు విశేషాలు చెబుతుంటే స్నేహ తను కూడా ఏదో చెప్పాలని దగ్గరకు వస్తుంది. కాని పార్వతమ్మ, కార్తీక్, నీకిష్టమని వంకాయ కూర చేశాన్రా, రా తిందాం అని కొడుకును తీసుకువెళ్ళిపోతుంది. స్నేహ చేతిలోని కాఫీ కప్పు చల్లారిపోతుంది. అక్కడ తల్లి ప్రేమలో స్వార్థం లేదు, కాని భార్య అనురాగానికి అందాల్సిన సమయం దొరకడం లేదు. కార్తీక్ తన తల్లికిచ్చే ప్రాధాన్యంలో తన పక్కనే ఉండి తన కోసం సర్వస్వం వదిలివచ్చిన భార్య మనసును గమనించడం మర్చిపోతున్నాడు. చిన్న చిన్న సంఘర్షణలు ఇంట్లో నిశ్శబ్దంగా మొదలయ్యాయి. ముందు కథలో కార్తీక్ ప్రవర్తన వల్ల స్నేహ ఎంతలా కుంగిపోతుంది,
ఒక భార్యగా ఆమె మౌనం వెనుక ఉన్న బాధను కార్తీక్ ఎప్పుడు గుర్తిస్తాడు? రోజులు గడుస్తున్న కొద్దీ కార్తీక్ ప్రవర్తనలో ఒక రకమైన ఏకపక్ష ధోరణి పెరగసాగింది. అతనికి తన తల్లిదండ్రులు తిన్నారా లేదా, వారికి కావలసిన మందులున్నాయా లేదా అనే విషయాల మీద ఉన్న శ్రద్ధ రోజంతా ఇంట్లో ఒంటరిగా గడుపుతున్న స్నేహమీద లేదు. ఆఫీసు నుండి రాగానే అమ్మా, నాన్న అంటూ వారి గదిలోకి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు స్నేహ తలనొప్పితో బాధపడుతున్నా కార్తీక్ అది గమనించలేదు. పైగా అమ్మకి మోకాళ్ల నొప్పులెక్కువగా ఉన్నాయి, రేపు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు అని ఆర్డర్ వేశాడు తప్ప నువ్వెలా ఉన్నావు స్నేహ అని ఒక్క మాట అడగలేదు. ఆ క్షణాన స్నేహకు తను ఆ ఇంట్లో కేవలం ఒక బాధ్యతగా మాత్రమే మిగిలిపోతున్నానా అనే భయం కలిగింది. కార్తీక్ ప్రేమిస్తున్నాడు, కాని ఆ ప్రేమలో స్నేహ అస్తిత్వానికి చోటు దొరకడం లేదు. మధ్యాహ్నం వేళ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు స్నేహకు తన పుట్టింటి జ్ఞాపకాలు సెగలు రేపుతుంటాయి. తన గది కిటికీలోచి కనిపించే ఆ పచ్చని చేలు, నాన్న పిలిచే అమ్మా స్నేహ అన్న పిలుపు, అమ్మ చేసిన గోరుముద్దలు అన్నీ కళ్లముందు కదలాడుతుంటాయి. ఒకరోజు తన పాత ఆల్బం చూస్తూ స్నేహ కన్నీరు పెట్టుకుంది. సరిగ్గా అదే సమయానికి అత్తగారు పార్వతమ్మగారు లోపలికి వచ్చారు. ఏమ్మా, ఇంకా పుట్టింటి ధ్యాస పోలేదా? ఆడపిల్ల అన్నకాక అత్తగారిల్లే స్వర్గం అనుకోవాలి అని సర్ది చెప్పబోయారు. ఆ మాటలు ఓదార్పులా కాక తన బాధను తక్కువ చేస్తున్నట్లు స్నేహకు అనిపించింది. తన కన్నీళ్లను తుడుచుకొని మనసులోని బాధను గుండెల్లోనే దాచుకొని మళ్లీ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమె మౌనం పెరగడం మొదలైంది. దసరా పండుగ వచ్చింది. ఇంట్లో బంధువుల రాకతో సందడి మొదలైంది. ఇంటిని అలంకరించడం నుండి పిండి వంటలు చేయడం వరకు ప్రతి పని స్నేహ భుజానికే ఎత్తుకుంది. పొద్దున్నే 4 గంటలకు నిద్రలేచి గడపలకు పసుపు రాసి ముగ్గులు వేసి అందరికీ కావలసిన వంటలు సిద్ధం చేసేది. కార్తీక్ బంధువులందరూ కోడలు చాలా బుద్ధిమంతురాలు, బాగా పనిచేస్తోంది అని మెచ్చుకుంటుంటే పార్వతమ్మగారు గర్వంగా నవ్వేవారు. కాని ఆ పనులన్నీ చేస్తూ స్నేహ ఎంత అలసిపోతోందో, ఆమె నడుమునొప్పితో ఎంత ఇబ్బంది పడుతోందో ఎవ్వరూ గమనించలేదు. కార్తీక్ కూడా అందరూ మెచ్చుకుంటున్నారు కదా, స్నేహ హ్యాపీగానే ఉంది అని భ్రమపడ్డాడు. తన సొంత ఊరిలో జరిగే పండుగ సంబరాల్లో తను లేదనే వెలితిని సిరునవ్వు వెనుక దాచేసింది. పండుగ అయిపోయాక ఇంట్లో చిన్నపాటి ఉద్రిక్తత మొదలైంది. వంట విషయంలో పార్వతమ్మగారు పెత్తనం చెయ్యడం, మేము ఇలాగే తింటాం, నువ్వు వంట మార్చకు అని అనడం స్నేహను నొప్పించింది. ఒకరోజు స్నేహ కొంచెం గట్టిగా సమాధానం చెప్పడంతో కార్తీక్కి కోపం వచ్చింది. మా అమ్మ నీకంటే పెద్దది, అనుభవం ఉన్నది, తను ఏదైనా చెబితే వినాలి కాని ఎదురు చెప్పడమేంటి అని అందరి ముందు స్నేహను మందలించాడు. స్నేహ కళ్లలో నీళ్లు తిరిగాయి. తను అన్నీ వదిలేసి వచ్చింది ఇలా మాటలు పడటానికేనా? కార్తీక్ కనీసం తన వెర్షన్ వినడానికి కూడా ఇష్టపడకపోవడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. ఆ రాత్రి వారిద్దరి మధ్య మాటలు లేవు. కేవలం ఒకరికొకరు వీపు తిరుపుకుని పడుకున్న నిశ్శబ్దమే మిగిలింది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక అర్ధరాత్రి పార్వతమ్మగారికి గుండెల్లో నొప్పి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇల్లంతా గందరగోళం. కార్తీక్ కంగారు పడిపోతుంటే స్నేహ ధైర్యంగా నిలబడి అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. హాస్పిటల్లో 10 రోజులపాటు స్నేహపడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అత్తగారికి స్నానం చేయడం నుండి బెడ్ ప్యాన్లు క్లీన్ చేయడం వరకు ఏ రోతా పడకుండా చేసింది. కార్తీక్ ఆఫీస్ పనుల వల్ల మధ్యమధ్యలో వచ్చి వెళుతుంటే స్నేహ మాత్రం రాత్రింబవళ్లు హాస్పిటల్ బెంచిమీద పడుకుని అత్తగారిని కనిపెట్టుకొనుంది. డాక్టర్లు కూడా మీ కోడలు పుణ్యమేనమ్మా, సరైన టైంకి తీసుకువచ్చారు, బాగా చూసుకుంటున్నారు అని మెచ్చుకున్నారు. పార్వతమ్మగారి కళ్ళు తెరిచినప్పుడు ఆమెకు కనిపించింది కొడుకు కాదు, అలసిపోయి కునుకు తీస్తున్న కోడలు స్నేహ. కార్తీక్కి కూడా మొదటిసారి ఒక ఆలోచన తట్టింది. నేను అమ్మకోసం ప్రాణమిస్తాను అంటాను, కాని నా భార్య అమ్మకోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి సేవ చేస్తోంది, తను పరాయి ఇంటినుంచి వచ్చిన దేవతలా ఉంది అని. తదుపరి కథలో పార్వతమ్మగారి ఆరోగ్యం కుదుటపడ్డాక ఇంట్లో వాతావరణం మారుతుందా? కార్తీక్ తన తప్పును ఎప్పుడు తెలుసుకుంటాడు? స్నేహ డైరీలో ఉన్న రహస్యమేమిటి? హాస్పిటల్ నుండి అత్తగారు ఇంటికి వచ్చాక కార్తీక్ కళ్లలో స్నేహ పట్ల ఒక తెలియని గౌరవం మొదలైంది. అంతకుముందు స్నేహను కేవలం ఒక భార్యగా, ఇంటి బాధ్యతలు చూసే వ్యక్తిగా మాత్రమే చూసిన కార్తీక్ ఇప్పుడు ఆమెలోని అంకితభావాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె పడుతున్న శ్రమను గమనించి ఆఫీసు నుండి వస్తూ ఆమెకు ఇష్టమైన మల్లెపూలు, స్వీట్లు తీసుకురావడం మొదలుపెట్టాడు. స్నేహ, కాసేపు విశ్రాంతి తీసుకో, అమ్మ దగ్గర నేనుంటాను అని అనడం చూసి స్నేహ మనసు తేలికపడింది. తన కష్టాన్ని కార్తీక్ గుర్తిస్తున్నాడనే నమ్మకం ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ప్రేమానురాగాల మధ్య ఆ ఇల్లు మళ్లీ కళకళలాడుతున్నట్లు అనిపించింది. మంచి రోజులు ఎక్కువ కాలం ఉండవన్నట్లుగా ఒక చిన్న సంఘటన మళ్లీ చిచ్చురేపింది. పార్వతమ్మగారికిచ్చే మందుల విషయంలో స్నేహ ఒక చిన్న పొరపాటు చేసింది. సమయానికివ్వాల్సిన ఒక టాబ్లెట్ పక్కన పెట్టి అత్తగారికి వేరే ఆహారం ఇవ్వడంలో నిమగ్నమై అది మరిచిపోయింది. అదే సమయానికి వచ్చిన కార్తీక్ టాబ్లెట్ వేయలేదని తెలిసి ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. నీకు బాధ్యత లేదా స్నేహ? అమ్మ ప్రాణాలతో ఆడుకుంటావా? సేవ చేస్తున్నావని గర్వపడుతున్నావేమో. ఒక్క చిన్న పొరపాటు జరిగితే ఏమయ్యేదో తెలుసా అని అందరి ముందు కఠినంగా మందలించాడు. స్నేహ వివరణ ఇవ్వబోయినా చాలు ఆపు, నీ వల్ల కాకపోతే చెప్పు, నేనే చూసుకుంటాను అని కసురుకున్నాడు. ఆ మాటలు స్నేహ గుండెల్లో ముల్లులా గుచ్చుకున్నాయి. కార్తీక్ అన్న మాటలకు స్నేహ కుంగిపోయింది. తను చేసిన 10 మంచి పనులను మరిచిపోయి ఒక్క చిన్న పొరపాటును పట్టుకుని అంత మాటంటాడా అని రాత్రంతా ఏడుస్తూనే ఉంది. నేను నా తల్లిదండ్రులను వదిలేసి వచ్చింది ఇలాంటి చీత్కారాలు వినడానికా అని ఆమె అంతరాత్మ ప్రశ్నించసాగింది. తను పగలు రేయి పడ్డ కష్టానికి, చేసిన త్యాగానికి ఆ ఇంట్లో కనీస గుర్తింపు లేదని ఆమెకు అర్థమైంది. మరుసటి రోజు నుండి స్నేహ మౌనంలోకి వెళ్ళిపోయింది. పనులు చేస్తోంది, కాని ఆమెలో ఆ ఉత్సాహం లేదు, ఆ నవ్వూ లేదు. కార్తీక్ పలకరించినా కేవలం అవునూ కాదు అన్నట్లుగా సమాధానమిచ్చేది. ఆమె మౌనం ఒక పెద్ద తుఫానుకు ముందు వచ్చే నిశ్శబ్దంలా ఉంది. తన మనసులోని గాయం మానడం లేదని గ్రహించిన స్నేహ కొన్ని రోజులు పుట్టింటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. కార్తీక్, నేను మా ఊరికి వెళ్ళొస్తాను, నా మనసు బాలేదు అంది. కార్తీక్ మొదట అహంకారంతో సరే వెళ్ళు, నీక్కూడా బుద్ధి వస్తుంది అన్నట్లుగా మాట్లాడాడు. స్నేహ తన బట్టలు సర్దుకుని అత్తమామల ఆశీర్వాదం తీసుకుని కారు ఎక్కింది. ఆమె వెళుతోంటే ఇల్లు ఒక్కసారిగా చిన్నబోయినట్లనిపించింది. కాని కార్తీక్ అప్పుడనుకున్నాడు, తను లేకపోతే ఏమవుతుంది, అన్నీ నేనే చూసుకోలేనా అని. కాని ఆ ఆలోచన ఎంత తప్పో అతనికి త్వరలోనే అర్థం కాబోతోంది. స్నేహ వెళ్లిన మొదటి రోజు కార్తీక్కి అంతగా ఏమీ అనిపించలేదు. కాని రెండో రోజు నుండి సమస్యలు మొదలయ్యాయి. పొద్దునే లేవగానే కాఫీ ఎక్కడుందో తెలీదు, తన ఆఫీసు ఫైల్స్ ఎక్కడ పెట్టాడో గుర్తులేదు. తన సాక్సుల దగ్గరనుండి కర్చీఫ్ వరకు ప్రతిదానికి స్నేహ అని పిలవబోయి ఆగిపోయేవాడు. ఇల్లంతా దుమ్ముపడుతోంది. వంటగదిలో వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి. అమ్మకి మందులు వేయడం, నాన్నకి కావలసినవి చూడడం, ఇవన్నీ ఒక్కసారిగా తనమీద పడేసరికి కార్తీక్కు ఊపిరాడనట్లనిపించింది. తను కేవలం ఆఫీసుకు వెళ్లి డబ్బు సంపాదించితే సరిపోతుంది అనుకున్నాడు. కాని స్నేహ తన కంటికి కనిపించకుండా చేసే పనులే ఈ ఇంటికి పునాది అని అతనికి అర్థమైంది. రాత్రిపూట ఆ పెద్ద మంచం మీద ఒంటరిగా పడుకున్నప్పుడు స్నేహలేని వెలితి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక మనిషి విలువ వారు పక్కనే ఉన్నప్పుడు కాదు, వారు దూరమైనప్పుడు తెలుస్తుంది అనే సత్యం కార్తీక్కు బోధపడడం మొదలైంది. ముందు ముందు కథలో కార్తీక్ స్నేహ డైరీని ఎలా చూస్తాడు, అందులో ఉన్న అక్షరాలు అతని కళ్ళు ఎలా తెరిపిస్తాయి, తన భార్య త్యాగం ముందు తన భక్తి ఎంత చిన్నదో అతను ఎలా తెలుసుకుంటాడు. స్నేహ వెళ్లిపోయిన వారం రోజుల తర్వాత కార్తీక్ తన ఆఫీసు లాకర్ కీ కోసం స్నేహ వాడే అలమారను వెతకడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో బట్టల కింద దాచి ఉన్న ఒక నీలిరంగు డైరీ అతనికి కనిపించింది. కుతూహలంతో దాన్ని తెరిచిన కార్తీక్ అందులో మొదటి పేజీలోనే తడిసిన అక్షరాలు కనిపించాయి. అందులో స్నేహ ఇలా రాసుకుంది: ఈ రోజులా పెళ్లి. అందరూ నేను అదృష్టవంతురాల్ని అంటున్నారు. కాని 20 ఏళ్లుగా నా ప్రతి కన్నీటి చుక్కను తుడుచుకున్న నాన్నను, నా ఆకలి తెలిసిన అమ్మను వదిలి వెళ్తుంటే నా గుండె ముక్కలవుతోంది. కార్తీక్ గారు నా తల్లిదండ్రులను చూసుకున్నట్టే నన్ను చూస్తారా? నా పుట్టింటి జ్ఞాపకాలను పంచుకునే తోడుగా ఉంటారా? మరో పేజీలో: ఈరోజు కార్తీక్ గారు నన్ను అందరి ముందు తిట్టారు. నా వల్ల పొరపాటు జరిగింది నిజమే, కాని ఆ క్షణాన నాకు అమ్మ గుర్తొచ్చింది. అమ్మైతే నన్ను గుండెకు హత్తుకుని చెప్పేది, కాని తను మాత్రం నన్ను పరాయిదాన్లా చూశారు. ఆ డైరీలోని ప్రతి పేజీ కార్తీక్ గుండెను పిండేసింది. డైరీ చదవడం పూర్తయ్యాక కార్తీక్కు ఒక్కసారిగా లోకం ఆగిపోయినట్లనిపించింది. కిటికీ బయట చూస్తున్న అతనికి ఒక గొప్ప సత్యం బోధపడింది. నిజమే కదా, నా తల్లిదండ్రులు నాకోసం శ్రమించారు, నాకు జన్మనిచ్చారు, వారు గొప్పవారే. కాని స్నేహ కదా, తను నాకేమవుతుంది? కేవలం నామీద ఉన్న ప్రేమతో తనన్ని ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులను, తన చిన్ననాటి జ్ఞాపకాలను, తన సర్వస్వాన్ని వదిలేసి నా ఇంటికి వచ్చింది. నేను నా తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ సేవ చేస్తున్నాను. కాని తను తన వారిని దూరం చేసుకుని నా తల్లిదండ్రులకు సేవ చేస్తోంది. అమ్మ నాకోసం ప్రాణమిస్తుంది, కాని ఈమె నాకోసం తన ప్రాణంలాంటి తల్లిదండ్రులనే వదిలి వచ్చింది. అసలైన త్యాగమూర్తి స్నేహ అని కార్తీక్ గట్టిగా అనుకున్నాడు. అతని కళ్లల్లో పశ్చాత్తాపపు నీళ్లు సుడులు తిరిగాయి.
కార్తీక్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుండగా అతని తండ్రి రాఘవయ్య గారు నెమ్మదిగా అతని దగ్గరకొచ్చారు. కొడుకు చేతిలో ఉన్న డైరీని, అతని కళ్లల్లో నీళ్లను చూసి విషయం అర్థం చేసుకున్నారు. కార్తీక్, స్త్రీ అంటే కేవలం ఇంటికి వచ్చే కోడలు మాత్రమే కాదురా, ఆ ఇల్లాలు పడితేనే ఇల్లు నిలబడుతుంది అన్నాడు రాఘవయ్య గారు. నువ్వు నా కొడుకువి, నీకు ఈ ఇంటిమీద హక్కుంది. కాని స్నేహకేముందిరా, నీ ప్రేమ తప్ప. ఒక మనిషి తన గతాన్ని మొత్తం తుడిచేసుకుని నీ భవిష్యత్తు కోసం వస్తే నువ్వు ఆమెను గౌరవించాల్సింది పోయి చిన్నపుచ్చావు. తల్లిదండ్రులు దైవ సమానమే, కాని ఆ దైవాలను వదిలి నీకోసం వచ్చిన భార్య అంతకంటే మిన్నా అని గుర్తుంచుకో అని తండ్రి చెప్పిన మాటలు కార్తీక్ మనసులో ముద్రపడిపోయాయి. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదని కార్తీక్ నిర్ణయించుకున్నాడు. తెల్లవారుజామునే కారు తీసుకుని స్నేహ వాళ్ల ఊరికి బయల్దేరాడు. దారి పొడవునా స్నేహతో గడిపిన క్షణాలు, తను ఆమెను నిర్లక్ష్యం చేసిన సందర్భాలు కళ్ల ముందు కదలాడాయి. తన అత్తగారి ఊరు చేరుకోగానే దూరంగా బావి దగ్గర నీళ్లు పడుతున్న స్నేహ కనిపించింది. ఆమె ముఖంలో మునుపటి కళలేదు, ఏదో తెలియని దిగులు. తనని చూడగానే స్నేహ చేతిలోని బిందె కింద పడిపోయింది. ఆశ్చర్యంతో, భయంతో ఆమె అలాగే నిలబడిపోయింది. కార్తీక్ కారు దిగి మెల్లగా ఆమె వైపు నడిచాడు. ఆమె తల్లిదండ్రులు కూడా బయటకు వచ్చి కార్తీక్ను ఆదరంగా లోపలికి పిలిచారు. ఇంట్లో అందరూ ఉన్నా కార్తీక్ నేరుగా స్నేహ దగ్గరకు వెళ్లి ఆమె చేతులు పట్టుకున్నాడు. స్నేహ, నన్ను క్షమించు. నీ త్యాగం ముందు నా అహంకారం చాలా చిన్నదని తెలుసుకున్నాను. నువ్వు లేని ఇల్లు ఇల్లులా లేదు, అదొక శ్మశానంలా ఉంది అని భారమైన స్వరంతో అన్నాడు. స్నేహ కళ్లలో నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. కార్తీక్ ఆవేశంగా, నీ డైరీ చదివాను స్నేహ, నీ మనసులోని వేదనను అర్థం చేసుకోలేకపోయాను. అమ్మకు నేను కొడుకునైతే నువ్వు అంతకంటే ఎక్కువ చేశావు. నీ పుట్టింటిని నువ్వు ఎంత మిస్ అవుతున్నావో నాకిప్పుడు అర్థమైంది. పద స్నేహ, మన ఇంటికి వెళదాం. ఈసారి నీకు భర్తగానే కాదు, నీ ప్రతి బాధను పంచుకునే తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. స్నేహకు ఆ మాటలు విన్నాక తన మనసులోని భారమంతా దిగిపోయినట్లు అనిపించింది. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ చిన్న అడ్డుగోడ పశ్చాత్తాపపు కన్నీళ్లతో కరిగిపోయింది. కార్తీక్ మరియు స్నేహ మళ్లీ తమ ఇంటికి చేరుకున్నాక అక్కడ వాతావరణం ఎలా మారుతుంది? కార్తీక్ తల్లిదండ్రులు స్నేహను ఎలా స్వీకరిస్తారు? చివరగా ఈ కథ ఇచ్చే అద్భుతమైన సందేశం ఏమిటి? స్నేహ తిరిగి అత్తగారింట్లో అడుగుపెట్టినప్పుడు వాతావరణం మునుపటిలా లేదు. పార్వతమ్మగారు హారతి ఇచ్చి స్నేహను లోపలికి ఆహ్వానించారు. రామ్మా, నువ్వు లేని ఈ 10 రోజులు మాకు 10 ఏళ్లులా గడిచాయి. నీ విలువ తెలియడానికి మాకు ఈ ఎడబాటు అవసరమైందేమో అని స్నేహను హత్తుకున్నారు. కార్తీక్ ప్రవర్తనలో స్పష్టమైన మార్పు వచ్చింది. ఇప్పుడతను ఆఫీసు నుండి రాగానే కేవలం అమ్మా అని పిలవడం లేదు, స్నేహ ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. భార్యకు ఇచ్చే గౌరవం కేవలం మాటల్లోనే కాదు, అతను చేసే చిన్న చిన్న పనుల్లో కూడా కనిపించసాగింది. స్నేహకు ఆ ఇల్లు ఇప్పుడొక పరాయి ఇల్లులా కాకుండా తన సొంత గూడులా అనిపించసాగింది. కార్తీక్ జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. ప్రేమ అనేది ఒకరికి ఇస్తే ఇంకొకరికి తగ్గేది కాదు. అతను తన తల్లిదండ్రులను మునుపటిలాగే గౌరవిస్తున్నాడు, కాని స్నేహకు ఇవ్వాల్సిన ప్రత్యేక స్థానాన్ని కూడా కాపాడుతున్నాడు. అమ్మకు ఏదైనా కావాలంటే తనే దగ్గరుండి చూస్తూ స్నేహకు కూడా విశ్రాంతి దొరికేలా పనులు పంచుకోవడం మొదలుపెట్టాడు. ఇంటి విషయాల్లో స్నేహ సలహాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆమె వ్యక్తిగత ఇష్టాయిష్టాలను గౌరవించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక పురుషుడు తన తల్లికి కొడుకుగా, భార్యకు భర్తగా ఎలా సమతుల్యతను పాటించాలో కార్తీక్ ఒక ఉదాహరణగా నిలిచాడు. ఒక సాయంత్రం కార్తీక్ తన స్నేహితులతో కలిసి పార్కులో కూర్చొని ఉండగా ఒక స్నేహితుడు, తల్లిదండ్రులే లోకంరా, భార్యలు వస్తూపోతూ ఉంటారు అని చులకనగా అన్నాడు. అప్పుడు కార్తీక్ ఎంతో గంభీరంగా ఇలా జవాబిచ్చాడు. మిత్రమా, సమాజం ఎప్పుడూ తల్లిదండ్రులనే గొప్ప అంటుంది, అందులో తప్పులేదు. కాని ఆ తల్లిదండ్రుల కోసం తన తల్లిదండ్రులను, తన ఊరిని, తన పేరును వదిలి వచ్చే భార్య త్యాగాన్ని ఎందుకు తక్కువ చేసి చూస్తాం? నేను నా తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ సేవ చేస్తున్నాను, కాని నా భార్య ఎవరో తెలియని నా తల్లిదండ్రుల కోసం తన సర్వస్వాన్ని పణంగా పెడుతోంది. తల్లిదండ్రులు మనల్ని పెంచితే భార్య మన జీవితాన్ని నిర్మిస్తుంది. ఆమె త్యాగాన్ని గుర్తించనివాడు అసలైన పురుషుడే కాదు. కార్తీక్ మాటలకు అతని స్నేహితులు మౌనంగా ఆలోచనలో పడిపోయారు. కొన్ని నెలల తర్వాత ఆ ఇంట్లో మరో తీపి కబురు అందింది. స్నేహ గర్భవతి అని తెలియగానే ఇంటి నిండా ఆనందం వెల్లివిరిసింది. ఆ సమయంలో పార్వతమ్మగారు స్నేహను తన సొంత కూతురు కంటే మిన్నగా చూసుకున్నారు. నువ్వు నాకు సేవ చేశావు కదమ్మా, ఇప్పుడు నీకు సేవ చేసే వంతు నాది అంటూ స్నేహకు ఇష్టమైన వంటలు చేసి పెట్టేవారు. కార్తీక్ ప్రతిక్షణం స్నేహ వెంటే ఉండి ఆమె చిన్నపాటి అసౌకర్యాన్ని కూడా గమనిస్తూ కంటికి రెప్పలా చూసుకున్నాడు. పుట్టబోయే బిడ్డ కోసం వారు కంటున్న కలలు ఆ ఇంటి పునాదులను మరింత దృఢం చేశాయి. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు అనురాగాల తోటలా మారింది.
కథ ముగింపులో స్నేహ ఒక పండంటి బాబుకు జన్మనిచ్చింది. బారసాల రోజున బంధువులందరి ముందు కార్తీక్ ఒక చిన్న ప్రసంగం చేశాడు. ఈరోజు నా చేతిలో ఉన్న ఈ బిడ్డకు నేను గొప్ప తండ్రిగా కావాలని కోరుకుంటున్నాను. కాని దానికి ముందు నేను ఒక గొప్ప భర్తగా ఉండాలి. ఈ లోకంలో తల్లిదండ్రులు దైవ సమానం, అందులో సందేహం లేదు. కాని ఆ దైవాలను వదిలి నీకోసం ఒక అపరిచిత ప్రపంచంలోకి అడుగుపెట్టి నీ కుటుంబాన్ని తన కుటుంబంగా మార్చుకునే భార్య ఆ దైవాల కంటే ఒక మెట్టు పైనే ఉంటుంది. ఆమె త్యాగానికి మనమిచ్చే అతిపెద్ద బహుమతి గౌరవం మాత్రమే. స్నేహ కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. తన త్యాగానికి గుర్తింపు దక్కిందని, తనని అర్థం చేసుకునే తోడు దక్కిందని ఆమె గర్వపడింది. ఈ లోకంలో ప్రతి ఇల్లూ ఇలాంటి అవగాహనతో నిండితే ఏ కోడలు ఏడవదు, ఏ భార్య ఒంటరిగా ఫీలవదు.